వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్. సో ఈ వీడియోలో నేను బేసిక్ కాన్సెప్ట్ అండ్ ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకేనా? సో జస్ట్ ఓన్లీ బేసిక్ కాన్సెప్టే చెప్తాను నేను. సో అప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి కాబట్టి. అండ్ సో మీకు క్వాంట్ కానీ రీజనింగ్లో కానీ ఏమైనా టాపిక్స్ నుంచి ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దామా? టాపిక్ వచ్చేసి మిక్చర్ అండ్ అలిగేషన్. సో మనం మిక్చర్ అండ్ అలిగేషన్లో బేసిక్ ఫార్ములా చూద్దాం. సపోజ్ ఇప్పుడు మనకి టూ ఇంటిగ్రిటీస్ ఇచ్చారనుకోండి, ఏబి ఆర్ మిక్స్డ్ ఆఫ్ ప్రైస్ ఎక్స్ అండ్ వై. సో ఏబి ఇంటిగ్రిటీస్ ప్రైస్ ఎక్స్ అండ్ వై ఇచ్చారనుకోండి రెస్పెక్టివ్లీ. దెన్ ద ప్రైస్ ఆఫ్ రిజల్టెంట్ మిక్చర్ ఈజ్ మీన్. ఓకే, మీన్ వాల్యూ, మీన్ ప్రైస్ అనమాట ఎం. ఓకే, ఇప్పుడు ది రేషియో ఇన్ విచ్ ఇంటిగ్రిటీస్ ఆర్ మిక్స్డ్ ఈస్ గివెన్ బై ద రూల్ ఆఫ్ అలిగేషన్. అంటే ఏందని అంటే, సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం మైనస్ వై ఎక్స్ మైనస్ ఎం. ఓకే, ఇప్పుడు మనకి టూ ఇంటిగ్రిటీస్ ఇచ్చారు, ఏ అండ్ బి. సో ద ప్రైస్ ఏమని ఇచ్చారు, ఎక్స్ అండ్ వై. సో ద మీన్ వాల్యూ ఎం అనమాట. సో సపోజ్ ఇప్పుడు మనం రేషియో కనుక్కోవాలంటే ఎం మైన్. సో ఈ ఫార్ములా రిలేటెడ్ ఇంకొకటి చూడండి. సో ఈ ఫార్ములా రిప్రజెంటెడ్ ఏంటంటే మీన్ ప్రైస్ ఎం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంది, ఇంటిగ్రిటీస్ ఏ. సో ఇంటిగ్రిటీస్ ఇది ఏ, ఇది బి, ఇది ఎక్స్ అండ్ ఇది వై. అర్థమవుతుంది కదా? ఇది ఇంటిగ్రిటీ ఏ, ఇంటిగ్రిటీస్ బి. సో దీని ప్రైస్ ఎంత, ఎక్స్ అండ్ వై. ఓకే, సో ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి, ఎం మైనస్ వై ఎం మైనస్ ఎక్స్ ఆర్ ఎల్స్ ఎక్స్ మైనస్ ఎం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రేషియో అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం మైనస్ వై బై ఎక్స్ మైనస్ ఎం. సో ఇది ఈక్వాలిటీ ఇలా కూడా రాసుకోవచ్చు, వై మైనస్ ఎం అని రాసుకోవచ్చు, ఎం మైనస్ ఎక్స్ అని రాసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ మనకి వై వాల్యూ ఎక్కువ, బిగ్గర్ నెంబర్ వాల్యూ ఉందనుకోండి, స్మాల్ ఉందనుకోండి. సో అలా. సో ఇప్పుడు మీన్ వాల్యూ పెద్ద వాల్యూ ఇచ్చేసి వై అనుకో. సో మన కంఫర్ట్గా మనం మైనస్ చేసుకోవచ్చు, ఎం మైనస్ వై అని చేసుకోవచ్చు, వై మైనస్ ఎం అయినా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా బేసిక్ ఫార్ములా ఆఫ్ మిక్చర్ అండ్ అలిగేషన్. సో మనం ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము, అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం. So if the average age of students in a class is 16.0 years, the average age of boys is enta 16.2 years, that of girls is 15.8 years. What is the ratio of the number of boys of the girls? సో ఇప్పుడు వీళ్ళు ఏం అడిగారు, రేషియో అడిగారు. సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ టు ద గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని అడిగారు. ఓకే, ఇక్కడ మనకి ఎవరెవరు ఇచ్చారు, బాయ్స్ గర్ల్స్. ఓకే, ఇప్పుడు మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, 16.2. ఓకే, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ బాయ్స్ ఎంత 16.2. అండ్ నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఇది. సో ఇక్కడ గర్ల్స్ ఇచ్చారు, దట్ ఆఫ్ గర్ల్స్ ఎంత 15.2. సో ఇక్కడ ద యావరేజ్ స్టూడెంట్స్ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ అంటే మీన్ వాల్యూ అనమాట 16.0. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేసాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, మనకి 16.2 మైనస్ 16.0 అంతేనా? సో ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 2. నెక్స్ట్ ఇక్కడ 16.0 మైనస్ 15.8 ఎంత వాల్యూ 2, అంతే కదా ఇదే. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, 2:2. అంటే 2 టేబుల్లో క్యాన్సిల్ చేసి ఎంత వస్తుంది మనకి 1:1. ఓకే, ఇప్పుడు ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 1:1. ఓకే, ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ 1:1. అర్థమైంది కదా? సో నెక్స్ట్ క్వశ్చన్. What quantity of tea costing rupees 8 per kg be mixed with 15 kg of a tea costing rupees 20 per kg so that mixture be with rupees 12 per kg. So what quantity of tea costing? సో మనల్ని ఇక్కడ సేమ్ ప్రీవియస్లో మన బాయ్స్ అని ఇచ్చారు, ఇక్కడ టీస్ అన్నమాట. సో ఇప్పుడు ఓన్లీ టైప్ ఆఫ్ టీ, 2 టైప్ ఆఫ్ టీస్ అనమాట. ఓకే,
సో సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు 8 kg పర్ కే, ఓకే 8 per kg. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది ఇక్కడ మనకి 20 per kg, ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, సో దట్ ద మిక్చర్ బి వర్త్ ఎంత 12 rupees, ఓకే. నెక్స్ట్ 20 minus 12 ఎంత 8. సో 8 minus 12 minus 8 ఎంత 4. సో ఇది మనం 4 టేబుల్ క్యాన్సిల్ ఎంత వస్తుంది 2:1, ఓకే. 2:1 రేషియో వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఇది ఒకటి 1 type of టీ, ఇంకో 2 type of టీ. సో ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే 1 అని వచ్చింది. సో 1 part is equals to 15. సో 1 part is equals to ఎంత మనకి ఇక్కడ 15 kgs వచ్చింది, ఓకే. 1 part is equals to 15 kg. అదే 2 part అయితే ఎంత 30 kg, ఓకే. 1 part 15 kg అయితే 2 parts ఎంత మనకి 30 kgs, ఓకేనా. 1 part 15 kg. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చారు కదా మిక్స్డ్ విత్ 15 kg అని ఇచ్చారు కదా. సో అందుకని 1 part 15 kgs అయితే 2 parts ఎంత 30 kgs, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో 7 to 9 liters of mixtures containing milk and water in the ratio 7:2. How much more water should be added so that the new mixture contains milk and water in the ratio 7:3, ఓకే. సో ఇక్కడ మనకి 7 to 9 liters క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎంత 2:9. అంటే ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో. సో ఇక్కడ సో చూడండి, ఇక్కడ 7 to 9 liters ఇచ్చారు, ఓకే. 7 to 9 liters మిక్చర్ ఆఫ్ వాటర్ 7 to 9 liters ఆఫ్ వాటర్. సో 2:9. ఎట్లా 2:9? ఇక్కడ 7:2 వచ్చింది. సో ఇక్కడ వాటర్ అనేది ఇదే కదా 2/9, ఓకే. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ మిక్చర్ ఇక్కడ ఎంత ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ న్యూ మిక్చర్ కంటెంట్స్, ఇక్కడ న్యూ మిక్చర్ ఎంత ఉంది మళ్ళీ ఇక్కడ 7:3 అంటే 3/10, ఎస్ ఆర్ నో. అండ్ ఇక్కడ మనము వాటర్ అనేది ప్యూర్ వాటర్ అన్నమాట. సో ప్యూర్ వాటర్ అంటే వాల్యూ ఎంత 1, ఓకే. సో 2/9 అర్థమవుతుంది కదా, 2/9 1 3/10, ఓకే. వీటిని మైనస్ చేద్దాం. సో 1 minus 3/10, 3/10 minus 2/9, ఓకే. సో ఇది ఎంత సార్ 10 minus 3 7/10. నెక్స్ట్ ఇది ఈ వాల్యూ ఎంత వస్తుంది మనకి 70/9, ఓకే. 7 క్యాన్సిల్. సో 10/9 అంటే మనకి ఎంత వస్తుంది 9:1, 9:1 అంటే 9 is equals to 7 to 9 liters, ఓకే. అదే 1 part is equals to ఎంత 7 to 9/9 అంటే ఎంత వస్తుంది మనకి. సో 81, ఓకే. 81 liters అన్నమాట. అర్థమైంది కదా ఈ సమ్, ఓకే. 7 to 9 liters of mixture contain milk and water in the ratio 7:2. సో 7 to 9 liters of water ఎంత ఇంత. సో ప్యూర్ వాటర్, సో మనం ఎంత ఇక్కడ 1 అన్నమాట. ప్యూర్ వాటర్ ఎంత తీసుకున్నాం మనం 1. సో న్యూ మిక్చర్ కంటెంట్స్ మిల్క్ అండ్ వాటర్ ఎంత 7:3, ఓకే. 7/10. సో ఇది మైనస్ చేస్తే మనకి 9:1 వచ్చింది. సో 9 parts is equals to 7 to 9 అయితే 1 part is equals to ఎంత 81 liters, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. A and B are two alloys of tin and copper prepared by mixing metals in proportion 13:11 and 5:7 respectively. If equal quantities of two alloys metal to form a third, the proportion of tin and water in C will be. సో ఓకే, మనకి ఇక్కడ 2 ఇచ్చారు. ఏంటిదంటే టిన్ అండ్ కాపర్ అని ఇచ్చారు, ఓకేనా. సో టిన్ అండ్ కాపర్ ఎంత మనకి 13:11, ఓకే. 13:11. సో ఈ రెండింటిని యాడ్. సో ఇది నేను షార్ట్ కట్ ట్రిక్ చెప్తున్నాను. సో చూడండి 13 + 11 ఎంత 24. నెక్స్ట్ మన ప్రపోజిషన్ ఏమని ఇచ్చారు, నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనకి 5:7. సో 5:7 అంటే ఎంత 12, ఓకే. ఇది టిన్, ఇది కాపర్. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూస్ అనేది సేమ్ అవ్వాలి ఇక్కడ. సో సేమ్ అవ్వాలంటే 12 ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తాం 2, ఓకే. అప్పుడు 13:11, 5 2 10:14,
ఓకే, అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. సో 23:25. సో ద ప్రొపోజిషన్ ఆఫ్ టిన్ అండ్ కాపర్ ఇన్ సి విల్ బి ఎంత? 23:25. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ 2:3. అనదర్ మిక్చర్ కంటైన్స్ 3:5. థర్డ్ మిక్చర్ కంటైన్స్ 3:4. ఫైండ్ ద న్యూ మిక్చర్. ఓకేనా? మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు? సో మనకి 3 మిక్చర్స్ ఇచ్చారు ఇక్కడ. సో కొత్త న్యూ మిక్చర్ని కనుక్కోమని చెప్పారు. ఓకే, సో చూడండి, సేమ్ ప్రీవియస్ ఎలానో అలాగనే సేమ్ అంతే అనమాట. సో 2:3. నెక్స్ట్ ఎంత? 3:5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాల్యూస్ అనేవి ఏదైనా ఒక వాల్యూని, ఇప్పుడు 2 + 3 ఎంత? 5. 3 + 5 8. అంతేనా? 8. సో మల్టిప్లై అవ్వదు కాబట్టి మనం రివర్స్. సో ఇది చూద్దాం. ఇప్పుడు 8 5s ఎంత? 10. 8 3s ఎంత? 8 2s 16. 8 3s 24. ఓకే, నెక్స్ట్ 5 3s 15. 5 5s 25. ఓకే, మనకి ఇలా వచ్చిన వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, థర్డ్ మిక్చర్ కంటైన్స్ 3:5. సో ఇది 3ని ఇది 4తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? మన 16 × 3 అంటే ఎంత? 48. సో 3 × 24. సో 3 4s 12. 3 2 6 72. నెక్స్ట్ 15 × 4 ఎంత? 60. నెక్స్ట్ 100. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 8 108:172. ఓకేనా? అర్థమైంది కదా? ఓకే, మనకి ఇక్కడ 3 మిక్చర్స్ ఇచ్చి కొత్త మిక్చర్ని కనుక్కోమని చెప్పారు. సో మనకి 3:2:3 ఇన్ ద ప్రీవియస్ ఎట్లా ఈ రెండు రేషియోని యాడ్ చేద్దాం. యాడ్ చేసి దీన్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఈక్వల్గా వచ్చేటట్టు. సో ఇక్కడ మనకి 5 and 8 ఈక్వల్ లేదు. సో అందుకని నేను ఏం చేశానంటే 8 5 రివర్స్లో మల్టిప్లై చేస్తా. సో ఈ వాల్యూస్ వచ్చింది. సో నా థర్డ్ మిక్చర్ ఏమని ఇచ్చారు? ఇక్కడ 3:4 అని ఇచ్చారు. ఓకే, 3:4తో మల్టిప్లై చేస్తా. సో నాకు 48:72 ఈ రెండు రేషియోస్ వచ్చాయి నాకు. సో ఈ రెండు రేషియోస్ని యాడ్ చేసి నాకు 108:172 వచ్చింది. సో ఇది నేను 12 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చా? 3 టేబుల్లో క్యాన్సిల్ చేయొచ్చా? 2 7 4 టేబుల్లో క్యాన్సిల్ చేద్దాం. 4 3 4th టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మనకి 27:43. సో ఫైండ్ ద న్యూ మిక్చర్ అంటే వాల్యూ ఎంత వస్తుంది? మనకి 27:43. ఓకే, milk and water is 7:5. When 15 liters of water are added to it, the ratio of milk and water in new mixture becomes 7:8. The total quantity of water in new mixture ఎంత అని అడిగారు. సో వీళ్ళు ఏమని ఇచ్చారు? మనకి 2 మిల్క్ అండ్ వాటర్ మిక్చర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ ఇక్కడ న్యూ మిక్చర్ కూడా ఇచ్చారు. సో బట్ ఇక్కడ ఏమడిగారు? మనం టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ న్యూ మిక్చర్లో ఎంత ఉందని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ ఎంత ఇచ్చారు మనకి? మిల్క్ అండ్ వాటర్ 7:5 అండ్ నెక్స్ట్ ఇక్కడ 15 liters ఆఫ్ వాటర్ యాడెడ్ టు ఇట్. సో ద న్యూ మిక్చర్ ఎంత? 7:8. అంతేనా? ఎస్ నో? ఒక మిక్చర్ ఇది, ఇంకొక అనదర్ మిక్చర్, కొత్త మిక్చర్ ఎంత? సో ఇక్కడ మిల్క్ ఏమైంది? ఇక్కడ సేమ్ ఉంది. ఇక్కడ మిల్క్ ఏదైనా ఒక పార్ట్ అని కాన్స్టెంట్గా ఉండదు, కానీ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి సో ఇప్పుడు 5కి 8కి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి ఇక్కడ? అవునా? ఆల్రెడీ ఇక్కడ మనం వాటరే కదా చూడాల్సింది. సో 5కి 3కి ఎంత ఉంది? 3 ఉంది. అండ్ ఇక్కడ ఏమడిగారు? 15 liters ఆఫ్ వాటర్ యాడెడ్ అన్నాడు. అంటే 3 parts ఈజ్ ఈక్వల్స్ టు 15 liters. ఓకే, సో 1 part ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి? 5 liters. అంతేనా? ఇక్కడ ఏమడిగారు? ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ న్యూ మిక్చర్ అన్నాడు. అంటే న్యూ మిక్చర్ అంటే ఏంది? ఇక్కడ 8 కదా. సో 8 5s are ఎంత? 40 liters. ఓకే, అర్థమైంది కదా? ఓకే, సేమ్ వీళ్ళు ఏమి ఇచ్చారు? మిల్క్ అండ్ వాటర్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ మిల్క్ అనే కాన్స్టెంట్ ఉంది, వాటర్ అండ్ సో దీనికి డిఫరెన్స్ ఎంత? 3. సో 3 parts ఈజ్ ఈక్వల్స్ టు 15 liters. సో అది ఒక పార్ట్ అయితే 5 liters. సో ఇక్కడ ఏమని ఇచ్చారు? న్యూ మిక్చర్ క్వాంటిటీ ఆఫ్ టోటల్ క్వాంటిటీ ఆఫ్ న్యూ మిక్చర్ ఎంత? 8. 8 × 5 40 liters. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ 120 liters.
mixture in 7:5. If 10 liters of water is added into it, then ratio between milk and water in 120 liters mixture is 7:5. If 10 liters of water is added into it, then what will be the new ratio between milk and water? ఓకేనా? సో వాళ్ళు న్యూ రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఎంత అని అడుగుతున్నారు. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది మనకి? మొత్తం 120 లీటర్స్ ఉంది, అంతేనా? సో 120 లీటర్స్. 120 లీటర్స్లో మనకి మిల్క్ అండ్ వాటర్ ఎంత మిక్చర్ ఉంది? 7:5. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం అడిగారు? 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్ ఇన్ ఇట్ ఇంటూ. సో 10 అనమాట, ఇంటూ 10 ఇంటూ 70 ఎంత వస్తుంది మనకి? 50. ఓకే, 7 చూడండి. సో 120 లీటర్స్కి మనకి మిల్క్ ఎంత ఇచ్చారు? 7 and 5. సో 7 + 5, ఇక్కడ 7 + 5 ఎంత? 12. ఓకే, 12 అని ఇచ్చారు. సో 120కి ఎంత ఉంది ఇంకా మనకి ఇక్కడ? సో 120 12 × 10 అయితే 120 వస్తుంది వాల్యూ. అందుకని మనం ఇక్కడ 10ని మల్టిప్లై చేసాం. ఓకేనా? అర్థమైంది కదా? 10 ఇక్కడ మల్టిప్లై చేసాం కానీ మనకు 70:50 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ విల్ బి న్యూ రేషియో బిట్వీన్ ద మిల్క్ అండ్ వాటర్. ఇక్కడ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశారు అంటే ఇక్కడ +10 అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 70:60. సో ఆన్సర్ ఇస్ 7:6. So next question, a mixture of salt and water contains 40% salt. If 2.70 liters water is vaporized, then ratio between salt and water becomes 5:3. Find the initial quantity of mixture. సో ఇక్కడ మనకి సాల్ట్ ఎంత? 40%. అంటే అప్పుడు వాటర్ ఎంత ఉంటే పర్సంటేజ్ మనకి 60% ఉండేది, అంతే కదా? ఇప్పుడు సాల్ట్ 40 అన్నప్పుడు వాటర్ ఎంత ఉంటుంది మనకి? 60%, 100%లో. సో అప్పుడు మనకి 2:3, అంతేనా? సో సాల్ట్ అండ్ వాటర్ 2:3 వచ్చింది. అండ్ సో నెక్స్ట్ ఇక్కడ ఏమని అడిగారు? ద రేషియో బిట్వీన్ సాల్ట్ అండ్ వాటర్ బికమ్స్ 5:3. ఇప్పుడు నేను సో నాకు 5:3 వచ్చింది. సో దీన్ని ఇంటూ 5 ఇంటూ 2 మల్టిప్లై చేసిన. సో అప్పుడు నాకు ఇక్కడ 10, నెక్స్ట్ ఇక్కడ 15, నెక్స్ట్ ఇక్కడ నాకు 10, నెక్స్ట్ ఇక్కడ నాకు ఎంత వస్తుంది? నాకు వాల్యూ 6. సో ఇక్కడ ఏమడిగారు? వాటర్ అడిగారు. ఓకే, వాటర్. సో 15కి 6కి ఎంత డిఫరెన్స్ ఉంది? 9 ఉంది. ఓకే, సో ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉంది? 2.70 లీటర్స్. సో అప్పుడు ఎంత వస్తుంది నాకు? 0.3. 9తో ఎంత మల్టిప్లై చేస్తే నాకు 2.7 లీటర్స్ వస్తుంది? 0.3 లీటర్స్. ఓకే, అంతే కదా? అంటే ఇప్పుడు ఏమన్నారు? వాటర్ ఇప్పుడు నాకు ఇగో చూడండి, 10 + 15 ఎంత? 25. సో 25 ఇంటూ 0.3 ఇంటూ మల్టిప్లై చేసామనుకోండి 7.5 లీటర్స్ వస్తుంది అన్నమాట. ఫైండ్ ది ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ అని అన్నాడు కాబట్టి ఎంత? నాకు 7.5 లీటర్స్. ఓకే, అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో a mixture contains 60% milk. When 14 liters of water is added in mixture, then the ratio between milk and water becomes 6:5. Find the initial quantity of mixture. So ప్రీవియస్ క్వశ్చన్ మనం ఎలా సాల్వ్ చేసామో సేమ్ అట్లానే అనమాట. సో ఇక్కడ మనకి మిల్క్ ఎంత ఇచ్చారు? 60%. అప్పుడు వాటర్ ఎంత అవుతుంది మనకు? మిక్చర్ 40%గా, ఎస్ ఆర్ నో? సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 60%, 40%. అప్పుడు 3:2. ఓకే, మిల్క్ అండ్ వాటర్. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 6:5. సో ఇంటూ 2 అప్పుడు ఎంత వస్తుంది? 6:4, 6:5. సో ఇది ఎంత ఉంది? ఇది +1. 4కి 5కి ఎంత యాడ్ చేస్తే +1 వచ్చింది. సో +1 ఇక్కడ ఎన్ని లీటర్స్ ఇచ్చారు మనకి? 14 లీటర్స్. సో 14 + 4 6 + 4 ఎంత? 10. 10 × 14 ఎంత? 140 లీటర్స్. ఓకే, అర్థమైంది కదా? సో మనం ఏదైనా ఒక వాల్యూ అనేది కాన్స్టెంట్ చేయాలన్నమాట. కాన్స్టెంట్ చేయడానికి సో మనము సో నెక్స్ట్ క్వశ్చన్, రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ఏ 60 liters మిక్చర్ ఇస్ 3:2. When 10 liters of mixture is replaced with 10 liters of water, then what will be the ratio between milk and water in new mixture?
ఓకే, సపోజ్ ఇది ఎంత 60 లీటర్స్ ఆఫ్ మిల్క్, ఇది ఎంత ఉంటుంది? సో ఇక్కడ ఏమడిగారు 10 లీటర్స్ అన్నారు. సో 10 లీటర్స్ రిప్లేస్డ్ అన్నారు. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇది 3:2. 60 లీటర్స్ మిక్చర్ ఎంత మనకి? 3:2 వచ్చింది. ఓకేనా? సో 60 లీటర్స్లో 50 అంటే ఎంత? సో ఎంత మైనస్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 50 లీటర్స్, అంతేనా? సో 3:2, ఒకటి మిల్క్ ఒకటి వాటర్. ఓకే, ఇక్కడ ఎంత ఉంది? 10 లీటర్స్ ఉంది. సో ఇంటూ 10. సో అప్పుడు 30 ఎంత వస్తుంది మనకి? 20, అంతేనా? సో ఇక్కడ ఏమన్నా వెన్ 10 లీటర్స్ ఇస్ మిక్చర్, 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇస్ యాడెడ్, 10 లీటర్స్ ఆఫ్ వాటర్. సో ప్లస్ 10. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 30:30, అంటే ఎంత? 1:1. ఓకే, ద రేషియో బిట్వీన్ మిల్క్ అండ్ వాటర్ న్యూ మిక్చర్ ఎంత? 1:1. సో నెక్స్ట్ క్వశ్చన్, X liters of the mixture contains milk and water in the ratio 4:3. If 13 liters of water added, then the ratio becomes 1:1. Then what is the final quantity of water in the mixture? So ఇందాక మనం ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద ఇనిషియల్ క్వాంటిటీ ఆఫ్ మిక్చర్ చూసాం. సో ఇప్పుడు ఏంది? మనం ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాం. సో ఇక్కడ మనకి మిల్క్ వాటర్, సో మిల్క్ అండ్ వాటర్ ఎంత ఇచ్చారు మనకి? రేషియో 4:3, అంతేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక రేషియో ఏమి ఇచ్చారు మనకి? 1:1. ఓకే, 1:1. అప్పుడు ఏమని చెప్పాను? ఏదైనా ఒక వాల్యూని కాన్స్టెంట్ చేయాలి కదా, ఇంటూ 4. ఇంటూ 1:4, 4. ఓకే, సో 4:4 వస్తుందా? సో 1:4, 1:4. సో నేను ఇది రెండింటిని కాన్స్టెంట్ చేస్తాం కాబట్టి 4:4 వచ్చింది. సో 3కి 4కి ఎంత ఉంది? +1. సో ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు? 13 లీటర్స్, అంతేనా? ఎస్ అవును. సో ఇక్కడ ఏమడిగాను మనని? ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అన్నాడు. సో వాటర్ ఎంత ఇక్కడ? 14. 4 × 13 ఎంత? 4 × 13 అంటే 52 లీటర్స్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మనకి ఏమని ఇచ్చారు? 4:3. నెక్స్ట్ ఎంత? 1:1 ఇచ్చారు. సో మనం ఏమని చెప్పాను? ఏదో ఒకటి వాల్యూని కాన్స్టెంట్ చేయాలి అని అన్నాం. సో ఇప్పుడు 4ని 3ని కాన్స్టెంట్ చేయాలంటే ఇంటూ 4తో మల్టిప్లై చేసాం. 4:4 వచ్చింది. సో 3కి 4కి ఎంత ఉంది డిఫరెన్స్? ఇక్కడ వాటర్ మిక్చర్ అడిగాడు వీడు. సో వాటర్ మిక్చర్కి ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, 1. సో 13 లీటర్స్, 1 అంటే 30, 1 × 13 లీటర్స్. సో 4 × 13 ఎంత? 52 లీటర్స్. అర్థమైంది కదా? సో నెక్స్ట్ వన్, a 144 liters of mixture contains milk and water in the ratio 5:7. How much milk need to be added to the mixture so that new ratio 23:21? So milk and water. So milk and water ఎంత ఇచ్చారు మనకి? 5:7. Okay, 5:7. How much milk needed to be added into the mixture so that we will get 23:21. ఓకే, మనకి ఇది. సో ఇప్పుడు మీ కిందకి ఏమైనా చెప్పాను? ఒక కాన్స్టెంట్ రావాలి. సో ఇప్పుడు 7 3s ఎంత? 21. సో 5 × 3 అంటే ఇది 15, ఇది ఎంత వచ్చింది మనకి? 21. ఓకే, సో ఇక్కడ ఏమన్నా మిక్చర్ ఆఫ్ వాటర్ న్యూ రేషియో. సో 15కి ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. సో 15కి 23కి ఎంత డిఫరెన్స్ ఉంది మనకి? 8, అంతేనా? వాల్యూ ఎంత మనకి ఎంత ఉంది మనకి డిఫరెన్స్? ఇక్కడ 8. ఓకే, అండ్ నెక్స్ట్ హౌ మచ్? సో చూడండి ఇక్కడ మనకి ఎంత ఉంది డిఫరెన్స్? 8. ఓకే, ఇక్కడ మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 8. సో ఇప్పుడు మనం 15 + 21 యాడ్ చేసామనుకో ఎంత వస్తుంది మనకి? 36. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉంది? 144 లీటర్స్. ఓకే, ఇప్పుడు 36ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 144 వస్తుంది? ఇంటూ 4. 36 × 4 చేస్తే మనకి ఎన్ని లీటర్స్ వస్తుంది? 144 లీటర్స్ వస్తుంది. సో ఈ 4 అనేది ఇక్కడ 8 × 4, అప్పుడు ఎంత వస్తుంది మనకి? 32 లీటర్స్. హౌ మచ్ మిల్క్ నీడెడ్ టు బి యాడెడ్ టు దిస్ మిక్చర్ సో దట్ న్యూ రేషియో ఇంత? సో వాళ్ళు ఎంత యాడ్ చేయమని? 32 లీటర్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తే మనకి 23:21 వాల్యూ అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది కదా? సో నేను కొంచెం బేసిక్స్ చెప్పాను, అట్లానే కొంచెం నేను రిప్లేస్డ్
సో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీకు క్వాంట్ కానీ రీజనింగ్లో కానీ ఏమైనా టాపిక్ పైన ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం. బాయ్.